తమ్ముడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్న చంద్రబాబు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా చంద్రబాబుతో పాటు వచ్చారు. అనంతరం రామ్మూర్తి భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. అంతకుముందే రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని నారావారిపల్లెకు తరలించారు. మంత్రి నారా లోకేష్ తన చిన్నాన్న భౌతిక కాయాన్ని దగ్గరుండి తీసుకొచ్చారు. రామ్మూర్తి పార్థివ దేహాన్ని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. ప్రజలను తన వెంట తీసుకువెళ్తూ అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తేనే ప్రజా జీవితంలో ఉత్తమ పనులు చేయగలనని భావిస్తున్నానని, ఇప్పుడు అదే చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించారని, దేశ ప్రయోజనాల కోసం ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ముందుకు వెళతామని స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ శత వసంతోత్సవం సందర్భంగా నిర్వహించిన నాయకత్వ సదస్సులో అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానమిచ్చారు. భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పారు. భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకునే తాను జనాభా నిర్వహణ గురించి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. దేశంలో సంతాన సాఫల్య నిష్పత్తి 2:1 స్థాయిలో ఉంచగలిగితే భవిష్యత్తులో భారతీయులు కార్పొరేట్ రంగాన్ని శాసించడం ఖాయమన్నారు. జీరో పేదరికం, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, మానవ వనరుల నిర్వహణ, నైపుణ్య అభివృద్ధి, వాననీటి సంరక్షణ, వ్యవసాయంపై దృష్టి, గరిష్ట స్థాయిలో ఉన్న రవాణా ఛార్జీల తగ్గింపు, హరిత ఇంధన వినియోగం, అత్యుత్తమ ప్రమాణాలతో ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛ భారత్, జీవితంలోని అన్ని కోణాల్లో లోతైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగమే తన ప్రాధాన్యాలని ప్రకటించారు. ఈ 10 సూత్రాలతో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 రాష్ట్రంగా, తెలుగువారు ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనిటీగా అవతరిస్తారని తెలియజేశారు. So you were talking about demographic dividend. I just wanted to ask you, you talked about people needing to have more children. Will you elaborate a little bit on that? Because, you know, Chief Minister Stalin also said, I agree with you, and he also said people should have lots of children. So how many children should people have, especially in the South? No, this is a very interesting subject for all of us. Originally, long back, I gave a call, break silence, talk about AIDS at that time. Nobody used to talk about AIDS. It is a social stigma. Then I started talking about it. That is how we are able to control AIDS. Now I am talking everybody, break silence, talk about population management. People are asking what is population management. You are seeing all European countries, even Japan, even China, all countries are having a aging problem. Only India is having advantage up to 2047. Now South India aging problem has started. Our fertility rate is 1.6. Generally, to maintain population, 2.1 fertility rate we have to maintain. P3, public-private partnership. We are able to create wealth. Now it is our responsibility. Zero poverty we have to achieve. Then only India will be a great country. This is where I am proposing top 10% as to adopt bottom 10% or 15%, mentor them, nurture them, and hold them. You cannot bring along with us, at least you have to eradicate poverty and reduce the inequalities. Second policy, employment. You have to create employment in a big way. Then everybody is having job, there won't be any nuisance value in the society. Third one, human resource development and skill upgradation. From now onwards, you have to think, after 20 years, what is the human resources will require? What are the skills they have to acquire? Plan now itself, from first class onwards. Water scarcity, security, industry, drinking water, agriculture, you have to give water, link rivers. This is my earlier opinion also. Vajpayee ji has constituted task force at that time. Now we have to complete that. Thank you, sir.
వెనుకబడిన వర్గాల డీఎస్సీ అభ్యర్థులకు ప్రతి జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ అంటూ యువతను మోసం చేసిందని సవిత ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటుంటే అక్రమ అరెస్టులంటూ వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ 6లో భాగమైన మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. గుంటూరు రాజాగారి తోటలోని బీసీ స్టడీ సర్కిల్ను శనివారం సందర్శించి డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు సమర్థవంతమైన శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. తాజా డీఎస్సీ శిక్షణ కోసం 4.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి 220 మంది చొప్పున మొత్తం 5,720 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు 60 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. త్వరలో ఆన్లైన్ ద్వారా మరింత మందికి డీఎస్సీ శిక్షణకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్స్ కు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. స్టడీ సర్కిల్స్ ద్వారా సివిల్స్ కోచింగ్, ఎస్ఎస్సీ, రైల్వే ఉద్యోగాలకు, గ్రూప్ పరీక్షలకు శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. మెగా డిఎస్సీకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు. 16,345 పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి. నిన్నటి రోజు పెట్టిన బడ్జెట్ లో కూడా భారీ ఎత్తున, అంటే ఎప్పుడూ కని విని విధంగా 39,007 కోట్ల రూపాయలు నిధులు కూడా బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మెగా డిఎస్సీకి సంతకం పెట్టారో అదే రోజున మేము కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల్లో ప్రచారం చేసుకుందే తప్ప మెగా డిఎస్సీ కాదు కదా, ఏ ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు. విద్యార్థులను కూడా దగా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ రోజు డిఎస్సీ కోచింగ్ సెంటర్లు కూడా, ఉచిత డిఎస్సీ కోచింగ్ సెంటర్లు కూడా ఈ రోజు ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 26 జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ రోజే మొదలు పెట్టాం. అది కూడా ప్రతి సెంటర్ లోనూ 220 మంది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5,720 మందికి విద్యార్థులకు ఉచితంగా డిఎస్సీ కోచింగ్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి, స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం గరికపాటికి వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు. ఈ ఒక్క జగత్తు అనేది ఉండి తప్పితే తేడా ఏం లేదు. నిజానికి కన్నతల్లికి, లోకమాత కనకదుర్గాదేవికి తేడా ఏమీ లేదు. జగత్తు మధ్యలో ఉంది. ఎలాగో శంకరాచార్య జగన్మిథ్య అన్నారు, జగత్తు లేదు అన్నారు. అంచేతన తన తల్లికి జగన్మాతకి తేడా ఏమీ లేదు. అంచేత మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని గౌరవించి వాళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేయకుండా ఇంట్లోనే ఉండి కొడుకు కోడలు చూసుకోగలిగితే ఇక్కడి నుంచే దుర్గాదేవి వారందరినీ ఆశీర్వదిస్తుంది. నేను సమాజ హితం కోరేవాడిని ముఖ్యంగా. అందుకని దయచేసి పిల్లల్ని, తల్లిదండ్రులని దూరం చేయకండి. సమస్త ఆధ్యాత్మిక వ్యవస్థ యొక్క మూలం మన కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఇవాళ పెద్దవాళ్ళు కనపట్లేదు, పిల్లలు కనపట్లేదు. మీ పిల్లలు ఎక్కడున్నారంటే అమెరికా అంటున్నారు, పెద్దవాళ్ళు ఎక్కడున్నారంటే ఏమో అంటున్నారు. ఇక ఈ ఇద్దరు ఇంట్లో ఉండి చేసే పని ఏమిటి? పార్వతీ పరమేశ్వరులు చూడండి, ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టకపోవడం కాదు, వాళ్ళ దేవస్థానంలో కుమారస్వామి, విఘ్నేశ్వరుడు అక్కడే ఉంటారు, ఎక్కడికి కదలరు. వాళ్ళని హాస్టల్లో చేర్పించలేదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో అసలే చేర్పించలేదు. అందుకనే వాళ్ళు బాగా పెంచారు. మనకి లలితా సహస్రంలో ఉంటుంది అమ్మవారి పిల్లల్ని ఎలా పెంచిందంటే, కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని అని ఉంటుంది. పిల్లల్ని ఎలా పెంచాలంటే తుష్టికి, పుష్టికి, మతికి, ధృతికి. ముందు వాడు సంతోషించేటువంటి ఆహారం పెట్టాలి, అది పుష్టి, పోషక విలువలు కూడా ఉండాలి. మతికి, మేధాశక్తి పెరిగేలా చేయాలి. ఇవాళ అన్ని రకాల ఉన్నాయి, ధృతి లేదండి. చాలామంది విద్యార్థులకి ధృతి లేదు, ధైర్యం లేదు. అమరావతి వాకర్స్ క్లబ్ నడకతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సామాజిక బాధ్యతతో వాకర్స్ క్లబ్ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పారు. కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.
అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, టీడీపీ నేత బొప్పన భావకుమార్ ప్రారంభించారు. మణిపాల్ హాస్పిటల్ సహకారంతో బీపీ, షుగర్, కంటి, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కృష్ణలంక వాసులు పెద్ద ఎత్తున వచ్చి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ఖరీదైన పరీక్షలను కూడా ఉచితంగా అందించడం అభినందనీయమని అన్నారు. సామాజిక బాధ్యతతో వాకర్స్ క్లబ్ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పారు. వివిధ పరీక్షలకు ఖర్చు చేయలేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారి కోసం ఇలాంటి మెడికల్ క్యాంపులు దోహదపడతాయని చెప్పుకొచ్చారు. ఉదయం నడక ఎంతో మంచిదని తెలిపారు. పొట్టి శ్రీరాములు స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. పోయే స్థితికి వచ్చే పరిస్థితుల నుంచి కాపాడబడేదే ఈ యొక్క హెల్త్ క్యాంపు. మరి జ్యోతిక గారు కానీ లేకపోతే ఆ క్లబ్ సభ్యులు అందరూ కూడా దీన్ని సమిష్టిగా ఎంతో ఉత్సాహంగా నేను చూస్తున్నా వచ్చిన కానీ ఇదేదో వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమం జరుగుతున్నట్టుగా అంతంత హుషారుగా గబా గబా నడిచి వెళ్ళి ఇక్కడ పరీక్షలు చేపిస్తూ ఉన్నారంటే అది ఎదుటివారి మీద ఉన్న ప్రేమ, దానికి చిత్తశుద్ధి అనేది మనకు కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ఈ క్లబ్బు, అమరావతి క్లబ్బు ఈ స్కూల్లో ఎప్పటి నుంచో వాకింగ్ చేస్తూ మరి వాకర్స్ కూడా ఫెసిలిటీస్ కల్పించే విధంగా ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏర్పాటు చేస్తూ వీరి కోసం, కేవలం ఈ వాకర్స్ కోసం, వీళ్ళు చేస్తున్న సర్వీస్ కోసం ఇక్కడ అనేక మంది ప్రజలు ఈ గ్రౌండ్ని ఉపయోగించుకునే విధానం ఆరోగ్యం యొక్క బాగుపడటానికి ఉదయాన్నే నడక అనేది చాలా ముఖ్యమైనదని అందరూ చెబుతూ ఉంటారు. ఆ చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ గ్రౌండ్ని శాశ్వతమైన పరిష్కారం చేయాలని చెప్పి అనేకమైన ఆలోచన చేస్తూ దీనిలో ఈ గ్రౌండ్ బాగు చేయడానికి కారణం ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక స్కూల్. ఇక్కడ స్కూలు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎలిమెంటరీ స్కూల్ కానించి పెద్ద స్కూల్ కానించి కాలేజీ వరకు ఉన్న, నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఒకే ప్లేస్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నది ఎక్కడ లేదేమో. అనంతరం బొప్పన భావకుమార్ మాట్లాడారు. అమరావతి వాకర్స్ క్లబ్ మన హై స్కూల్లో ప్రతి విషయంలోనూ ముందుండి ఈ స్కూల్లో పిల్లలకి ఇవ్వటం కానీ, అలాగే ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి కార్యక్రమం మెగా మెడికల్ క్యాంప్ పెట్టినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ, అట్లాగే దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మన గద్దె రామ్మోహన్ గారు, మిగతా పెద్దలు, ప్రెసిడెంట్, సెక్రటరీలు, అట్లాగే జ్యోతిక్ గారు, నాగేశ్వరరావు, రాంబాబు గారు, మన నామేశ్వరరావు గారు, మొత్తం అందరికి కూడా ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ చేసినందుకు ప్రజల్లో మంచి సహోద్భావంతో ఉంటారని చెప్పి తెలియజేస్తూ, నిమ్మల జ్యోతి మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ లాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదని అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా తన స్టేటస్ను చూపించరని, ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటారని చెప్పారు. పని అంటే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చూసి నేర్చుకోవాలన్నారు. ఆయన మంత్రి అయితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నాకు ఎంతోమంది నేను నాయకులను చూశాను కానీ జనాలు ఎమ్మెల్యే హోదా చూపించుకోవడానికి కొంతమంది పనిచేస్తారు, డబ్బు సంపాదించి కూడా కొంతమంది పనిచేస్తారు, నేను ఎమ్మెల్యే అని చెప్పేసి స్టేటస్ చూపించేవాళ్ళు కొంతమంది పనిచేస్తారు. కానీ నేను చూస్తూ ఉండగా ఆయన ఎంపీగా ఆయన కానించి నాకు తెలుసు, గన్నవరంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అని కానించి నాకు తెలుసు. కానీ ఎవరికి ఏదో చేద్దామని తపనతో ఈ నియోజకవర్గంలో ఇన్నిసార్లు గెలిచారంటే నిజంగా అసలు రాష్ట్రంలోనే అంత మంచి పేరు ఎవరికి లేదని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మా అసోసియేషన్కి వచ్చేటప్పటికండి నాకు అసలు రామ్మోహన్ గారితో పెద్దగా పరిచయం లేనప్పుడు ఒక రజకుల అబ్బాయి చనిపోతుంటే మణిపాల్లో ట్రీట్మెంట్ కోసమని నా దగ్గరికి 10 లక్షల డొనేషన్ డబ్బు కోసం వచ్చారండి. అసలు నాకేం చేయాలో అర్థం కాక నేను రామ్మోహన్ గారికి ఫోన్ చేశాను. సార్ వాళ్ళ అబ్బాయి చనిపోతున్నాడంట, బ్లడ్ వైట్ అయిపోతుందంటే ఇబ్బంది పడుతున్నాడంటే వెంటనే ఆయన మణిపాల్ హాస్పిటల్లో డాక్టర్స్కి ఫోన్ చేసి 5 lakhs డిస్కౌంట్ ఇప్పించడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చారండి. నిజంగా నేనెవరో తెలియని టైంలో అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు వర్క్ అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, పనితనం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఇలాంటి ఎమ్మెల్యేనే మనకు కావాలి, ప్రజల డెవలప్మెంట్కి కానీ అలాగే మన నియోజకవర్గం డెవలప్మెంట్కి కానీ ఆసరాగా ఉంటారని చెప్పేసి నేను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆయన అభిమాని అయ్యాను. నిజంగా ఆయన మినిస్టర్ రావాల్సింది, తప్పకోకుండా ఆయన మినిస్టర్ అయితే మా తూర్పు నియోజకవర్గం ఇంకా డెవలప్ అయ్యేది. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం వద్ద ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామితో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సుమారు 8,40,00,000 రూపాయల నిధులతో దేవస్థానం పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టామన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు తీసుకువచ్చి దేవాలయం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
సన్మార్గానికి ఆధ్యాత్మిక చింతన బాటలు వేస్తుందని శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి ఉద్బోధించారు. విజయయాత్రలో భాగంగా ఆయన పెంచల కోన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడంతో పాటు సోమశిలలో జరిగిన కామాక్షి సమేత సోమేశ్వరాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పెంచల కోనకు తరలిరాగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పీఠాధిపతి పెనసిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్లతో పాటు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం మంత్రి ఆధ్వర్యంలో జరిగిన కామాక్షి సమేత సోమేశ్వరాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ నిర్వహించారు. సోమేశ్వరుడికి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో అనుగ్రహ భాషణం చేశారు. సమస్త భక్తులకు భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సదాకాలం కలుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. 1200 సంవత్సరాలకు పూర్వం మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరి అపారమైనటువంటి శ్రద్ధాభక్తుల్ని కలిగి ఉన్న వాళ్ళై ప్రతి ఒక్కరూ కూడా భగవద్ ఆరాధనని వాళ్ళ శక్తికి అనుసారంగా విశేషంగా భగవదారాధన చెయ్యాలి అనేటటువంటిది మొట్టమొదటి ఉపదేశం. అలాగే రెండో విషయం ఏమిటి అనంటే ప్రతి ఒక్క మనిషి సత్పురుషుడుగా జీవించాలి. తన వల్ల ఇంకొకరికి ఎప్పుడు కూడా ఉపకారం కలిగేట్టుగా చూసుకోవాలి. అయినంత వరకు ఇంకొకరు ఉపకారం చేస్తూ పరోపకారం చేస్తూ జీవించాలి అనేది రెండవ ఉపదేశం. మొట్టమొదటి ఉపదేశం భగవదారాధన చెయ్యాలి, రెండవ ఉపదేశం పరోపకారం చెయ్యాలి. ఈ రెండు విషయాలనే ప్రధానంగా మన యొక్క సనాతన సోమేశ్వర స్వామి ఆలయం అన్న కామాక్షి దేవత యొక్క ఆలయానికి రావాలని అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చేవారు. అలాగే పక్కనే ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించేటువంటి విధానం మనకుంది. ఈరోజు శ్రీ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామివారు ఈరోజు మన జిల్లాకి రావడం, నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టడమే రాపూరు మండలంలో వెలసి ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీనరసింహస్వామి వారి నవనరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రాన్ని వారు స్వయంగా పూజలు చేయడం, అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెనువెంటనే మనం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకు వచ్చి ఆలయాన్ని పునర్ప్రతిష్ఠ చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది. ఖాతాదారులు కంగారుగా వచ్చి ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ చేయమని అడిగితే బ్యాంకు మేనేజర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. వారిని కొన్ని ప్రశ్నలు అడగాలని, లావాదేవీ చేస్తున్న వ్యక్తి మీకు తెలుసా, అరెస్టు చేస్తామంటూ ఎవరినైనా బెదిరించారా తదితర విషయాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు బ్యాంకు అధికారులతో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం ఓ యువతి 1.25 కోట్లు సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాలకు పంపించిందని కమిషనర్ గుర్తు చేశారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో సైబర్ కమాండోలు, సైబర్ సోల్జర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నేరాలు ఎలా జరుగుతాయి, అపరిచితులు ఎలా భయపడతారు, ఎలా మోసం చేస్తారు, వారి బారిన పడకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, నేరం జరిగిన వెంటనే 1930కి ఎలా ఫిర్యాదు చేయాలి, గంటలోపు ఫిర్యాదు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఫిర్యాదు చేసేటప్పుడు ఏ ఆధారాలు సమర్పించాలి తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో 18 కేసెస్ అయ్యాయి. 22 బ్యాంక్ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. 18 కేసెస్ అయినాయి. డిస్ట్రస్ట్ కేసులు 5.67 crores ప్రాపర్టీ పోయింది ఒక జిల్లాలోనే. ఇది ఎప్పుడు ఈ సంవత్సరం 5.67 crores అంటే 6 crores 26 జిల్లాలు వేసుకుంటే అరౌండ్ 200 crores ప్రాపర్టీ డిస్క్లార్స్తో పోతుంది. 200 crores ఏపీ స్టేట్ మొత్తం కలిపి. సో ఇందులో మనకి కేవలం 88 లక్షలు మాత్రమే మనం రికవర్ చేయగలిగాం. అంటే 15.66% మాత్రమే రికవర్ చేయగలిగాం. మొత్తం 22 అకౌంట్స్లో
SBI అకౌంట్స్ 10. సో SBI అకౌంట్స్ 10, ICICI 6, యాక్సిస్ బ్యాంక్ 1, యూనియన్ బ్యాంక్ 2, HDFC 2, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1, మొత్తం మీద 22. సో ఏజ్ గ్రూప్, విక్టిమ్ ఏజ్ గ్రూప్ 22-30 ముగ్గురు, 32-40 నలుగురు, 42-50 ఇద్దరు, 52-60 ముగ్గురు, 60-70 ఇద్దరు, 70-80 నలుగురు, మొత్తం 18. సో ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. బట్ చిన్న ప్రతిజ్ఞ, ఎందుకంటే గుర్తుండాలని అంటే ఏం లేదు, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి 2 లక్షలు పైబడిన నగదును ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయాలని చూసినప్పుడు వారికి పోలీసు వారు ఇచ్చిన ప్రశ్నావళిని సంధించి వారిని అప్రమత్తం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వివిఐటి బాలోత్సవం 2024 రెండవ రోజు మరింత హుషారుగా సాగింది. వాద్య సంగీతం, కథా రచన, శాస్త్రీయ జానపద నృత్యాలు, వక్తృత్వం, నాటికలు, జానపద గీతాలు, ఏకపాత్రాభినయం, తెలుగులోనే మాట్లాడుదాం, కవితా రచన, లేఖ రచన పోటీలు జరిగాయి. ప్రోత్సాహం ఉంటే చిచ్చర పిడుగుల ఏదైనా సాధిస్తామని పిల్లలు నిరూపించారు. అదొక అందాల లోకం. కుందనపు బొమ్మలు కులుకులు నడకతో పలుకుతూ కనిపించాయి. అందెల రవళులు ఆనందాలను సందడించాయి. మేధకు పెట్టిన పదును కవితలై, కథలై, వర్ణ చిత్రాలై వెల్లివిరిశాయి. మునిపించే నటనలు మైమరిపించాయి. ఆ ఆనందాల హరివిల్లులన్నీ వివిఐటి బాలోత్సవంలో ఆవిష్కృతమైనవే. పోటీలకొచ్చిన బాలలు, వారి వెంట వచ్చిన పెద్దలు, తోటి చిన్నారులు అంతా వెరసి బాలల సంతోష సామ్రాజ్యంలో కేరింతల పండుగలా కనిపించింది. వివిఐటి బాలోత్సవం 2024 రెండవ రోజు మరింత హుషారుగా సాగింది. వాద్య సంగీతం, కథా రచన, శాస్త్రీయ జానపద నృత్యాలు, వక్తృత్వం, నాటికలు, జానపద గీతాలు, ఏకపాత్రాభినయనం, తెలుగులోనే మాట్లాడుదాం, కవితా రచన, లేఖారచన పోటీలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల పాఠశాలల నుంచి బాలలు వచ్చి పాల్గొన్నారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలుగా చేసి పోటీలు పెట్టారు. వాద్య సంగీతం, నృత్యాలు, గీతాలాపనలు, వక్తృత్వం, మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చిన డిజిటల్ చిత్రలేఖనం, కవిత, కథ, లేఖ ఇలాంటి సృజన సంబంధ అంశాలకు కూడా నేనంటూ పోటీగా బాలలు వచ్చారు. ప్రోత్సాహం ఉంటే చిచ్చర పిడుగురైనా ఏదైనా సాధిస్తామని నిరూపించారు. దేశానికి వెన్నెముక వంటి రైతులను గౌరవించడం మనందరి బాధ్యతగా గుర్తించాలని గన్నవరం గ్రామ సర్పంచ్ నిడమర్తి సౌజన్య తెలిపారు. ఎండా వాన లెక్క చేయకుండా రైతులు ఆరుగాలం శ్రమించి దేశానికి అవసరమైన ఆహార ఉత్పత్తులు పండిస్తున్నారని చెప్పారు. వీరి కష్టాన్ని గుర్తించి సముచితంగా సత్కరించడం అభినందనీయమన్నారు. దేశానికి వెన్నెముక వంటి రైతులను గౌరవించడం మనందరి బాధ్యతగా గుర్తించాలని గన్నవరం గ్రామ సర్పంచి నిడమర్తి సౌజన్య తెలిపారు. స్థానిక గౌడపేట రామాలయంలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో కృతజ్ఞతా దినోత్సవంలో భాగంగా రైతులకు పార, తట్ట, తువాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎండా వాన లెక్క చేయకుండా రైతులు ఆరుగాలం శ్రమించి దేశానికి అవసరమైన ఆహార ఉత్పత్తులను పండిస్తున్నారని చెప్పారు. వీరి కష్టాన్ని గుర్తించి సముచితంగా సత్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు. సేవా సమితి సభ్యులు పి పద్మావతి మాట్లాడుతూ కృతజ్ఞతా దినోత్సవంలో భాగంగా దేశానికి సేవలందిస్తున్న వర్గాలను సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రైతులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ, సంఘంలోని ప్రజల్లో కృతజ్ఞతా భావాన్ని పెంపొందించడం ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. నెక్స్ట్ ఇప్పుడు రైతులను చేశారు. ట్రాఫిక్ పోలీసులకి, అంతకుముందు డాక్టర్స్కి ఇలా ప్రతి సంవత్సరం గౌరవించుతారు మా సేవా సమితి నుంచి. అలాగే మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు అంటే అనాథులకి బట్టలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఆహార ధాన్యాలు కానీ అన్నీ కూడా మేము విజయవాడలో చేస్తూనే ఉంటాము. ఎప్పటికప్పుడే ప్రతి నెల కూడా మేము ఏదో సేవ చేస్తూనే ఉంటాము. అన్నదానం చేస్తాము. ఆలయాల్లో ప్రతి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా సేవ చేస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన పరంజ్యోతి సంఘ సభ్యులందరికీ మా సేవా సమితి లీడర్స్ ఉన్నారు, వాళ్ళంతా మాకు అవకాశం ఇచ్చారు. ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చి ప్రజాసేవ చేస్తున్నారు మా
పరంజ్యోతి అమ్మా భగవాన్ కూడా తెలియజేస్తుంది. మార్క్స్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాన్ ఇండియా అవార్డ్స్ సెలబ్రేషన్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారు, సేవ చేసిన వారికి పురస్కారాలు అందజేశారు. విజయవాడ వాసి లయన్ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ శ్రీరామ్ పవన్ కి సోషల్ సర్వీస్ విభాగంలో నేషనల్ బెస్ట్ నెహ్రూ పురస్కార్ లభించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథుల చేతుల మీదుగా పురస్కారాన్ని శ్రీరామ్ పవన్ అందుకున్నారు. ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంతో పాటు శారీరకంగా కూడా ఆనందంగా ఉండాలని యాక్షన్ హీరో సుమన్ పేర్కొన్నారు. విజయవాడ అయోధ్య నగర్లోని గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఫిట్నెస్ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. తన 46 సంవత్సరాల సినీ జీవితంలో పాత్రలకు తగ్గట్లుగా ఉండేందుకు తన శరీరాన్ని ఫిట్గా ఉంచుకున్నానని తెలిపారు. విజయవాడ అయోధ్య నగర్లోని గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఫిట్నెస్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ హీరో సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు మెమోంటోలు అందజేశారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తనను టీడీపీలో చేర్చిందే ఆయనని గుర్తు చేసుకున్నారు. అన్నయ్య చంద్రబాబు కోసం ఎంతో పనిచేశారని, పార్టీకి పిల్లర్లా పనిచేశారని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండాలని, శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఫిట్గా ఉండాలని, అప్పుడే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీకి వచ్చి 46 సంవత్సరాలు అయిందని, 100కు పైగా తెలుగు చిత్రాల్లో నటించానని వెల్లడించారు. క్యారెక్టర్కు తగ్గట్లుగా ఫిజిక్ను మెయింటైన్ చేశానని తెలిపారు. తనకి హెల్త్ సహకరించేది కాబట్టి ఇప్పటికీ ఇలా ఉన్నానని పేర్కొన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీకి చాలా ఆయన కృషి చేశారు. నేనంటే చాలా ఇష్టం. మాకు చెన్నైలో మా ఇంట్లో ఫంక్షన్స్కి వీటికి ఆయన వచ్చేవారు. సో నిన్న మధ్యాహ్నం అంతా ఆ విషయంలో ఉన్నాను. సో అది ఒక మంచి మిత్రుడు నాకు ఇప్పుడు లేరు. అదే మాదిరిగా పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బాగుండాలి అని జనరల్గా అన్న తమ్ముళ్ళు ఏంటంటే ఈ మధ్య చూస్తుంటే డిఫరెన్స్ ఉంది పాలిటిక్స్లో. అన్నయ్య ఒక పార్టీలో ఉన్నాడు, తమ్ముడు ఒక పార్టీలో ఉంటాడు. అలా కాకుండా తనకి పదవులు వచ్చినా రాకపోయినా అన్నయ్య బాగుండాలని చెప్పేసి ఎప్పుడు అన్నయ్యకి తెలియకుండా చాలా అంటే చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటే పార్టీలో క్లియర్ చేయడం, పంచాయతీ చేయడం, ప్రచారం చేయడం, ఆ విధంగా పెద్ద పిల్లర్గా ఉండేవాడు. పాపం చాలా సంవత్సరాల నుంచి బాగాలేదు ఆయనకి. నిన్న ఎర్లీ మార్నింగ్ చనిపోయారు. సో చాలా ఒక రకంగా బాధగానే విషయం అది. బట్ ఈరోజు ఇక్కడికి వచ్చినానండి. సో చాలా హ్యాపీ అండ్ సంతోషం నాకు. ఎందుకంటే ఇంతమంది ఫిట్నెస్ క్లబ్లో ఉన్నారు కానీ అందరూ ఫిట్గా ఉన్నారని చూసి నాకు చాలా సంతోషంగా. చాలామంది ఫిట్నెస్ క్లబ్కి వెళ్తారు కానీ ఫిట్గా ఉండరు, వెళ్తుంటారు వస్తుంటారు. బట్ ఇక్కడ చాలామందిని చూస్తుంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ వాళ్ళకి అవేర్నెస్ వచ్చి చాలా ఫిట్గా ఉన్నారు. అనంతరం కృష్ణా ఎన్టీఆర్ జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాలూరి అశోక్ మాట్లాడుతూ యాక్షన్ హీరో సుమన్ జిమ్ సెంటర్కు విచ్చేయటం ఆనందంగా ఉందని అన్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న ఫిట్నెస్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారని వెల్లడించారు. గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్లో శిక్షణ పొందుతున్న వారికి పలు సూచనలు చేశారని తెలిపారు. జిమ్లో ఉన్నటువంటి అంతర్జాతీయ పరిమాణాలతో ఏర్పరిచినటువంటి వ్యాయామ పరికరాలను పరీక్షించి గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఫిట్నెస్ కాంపిటీషన్స్లో గెలుపొందినటువంటి విజేతలందరికీ కూడాను వారి చేతుల మీద మెమోంటో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హీరో సుమన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యం గురించి, నేటి సమాజం గురించి, కళల గురించి, క్రీడాకారుల గురించి తెలియజేయటం, అదేవిధంగా క్రీడా రంగం గురించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులకి మంచి అవకాశాలు కల్పించారు. ఉద్యోగాలు, అదేవిధంగా చదువుకునే వారికి కొన్ని పర్సంటేజ్ కల్పించినందుకు సుమన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గోల్డెన్ ఫిట్నెస్లో శిక్షణ పొందుతున్న వారందరికీ, ట్రైనర్స్ అందరికీ కూడా మంచి ఆరోగ్య సూచనలు ఇచ్చారు. సుమన్ గారు కళారంగంలో కాదు, ఆయన జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా కరాటీలో, మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్లు సాధించి ఈరోజు క్రీడారంగంలో కూడా గౌరవ సభ్యులుగా ఆయన పోషిస్తున్నారు. మరి అదేవిధంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్లకు, అమరవీరులకు అందరికీ కూడాను తన యొక్క సంపాదించినటువంటి కొన్ని వందల ఎకరాలు భూమిని కూడా మన ఆర్మీ జవాన్లు. ఈ కార్యక్రమంలో జిమ్ ఎండి రాజు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.